నమస్తే, వెల్కమ్ టు డిఎంపీ న్యూస్. రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ జలమయమైనటువంటి పరిస్థితి. ప్రధాన రహదారులన్నీ మూసుకుపోవడంతో రాకపోకలు ఎక్కడికక్కడికి స్తంభించిపోయాయి. రాష్ట్రంలో కురుస్తున్న అతి భారీ వర్షాలపై మా ప్రత్యేక ప్రతినిధి శ్రీనివాస్ స్పెషల్ రిపోర్ట్. యాక్చువల్లీ దాదాపు తెలంగాణలో 15 జిల్లాలను అయితే రెడ్ అలర్ట్ గా ప్రకటించడం జరిగింది. ఇటు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్, ఆసిఫాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగాం సహా దాదాపు తెలంగాణలోని 15 జిల్లాలను రెడ్ అలర్ట్ గా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఈ జిల్లాలో అయితే పూర్తిగా వరద బీభత్సం సృష్టిస్తుంది. దాదాపు జనావాసాలు అయితే అతలాకుతలం అవుతున్నారని చెప్పొచ్చు. మనం వాగులు, వంకలు పొర్లుతున్నాయి. దాదాపు కుంటలు, చెరువులు అయితే మత్తళ్లు దునుకుతున్నాయి. సుధీర్, మనం చూడొచ్చు, ఎక్కడ చూసినా చిన్న చిన్న కలవట్లు అయితే దాటనివ్వట్లేదు. ఇటు మనం చూసుకున్నట్లయితే జగిత్యాల, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి జగిత్యాల జిల్లాలో కూడా ఇటు ధర్మపురి, ఇటు NH63 ప్రధాన జాతీయ రహదారి, నిజామాబాద్ ఇటు జగితల్పూర్ ప్రధాన రహదారి, ఇటు రొడ్డాం దగ్గర అంటే ఇటు అనంతారం రొడ్డాం దగ్గర కూడా ఇటు జాతీయ రహదారిని కూడా పూర్తిగా స్తంభించిందని చెప్పొచ్చు. రాకపోకలకు తీవ్ర అంతరం జరుగుతుంది. ఇటు జగిత్యాల నుంచి ధర్మారం వైపు వెళ్లే, పెద్దపల్లి వెళ్లే వాహనాలు కూడా ఇటు మోతే వాగు దగ్గర కూడా పూర్తిగా వరద బీభత్సం సృష్టించింది. దాదాపు రాకపోకలకైతే తీవ్ర అంతరం జరుగుతుంది. చిన్న గ్రామాలకు, మండలాలను సైతం కలిపే రహదారులకు కూడా పూర్తిగా రాకపోకలకైతే పూర్తి అంతరాయం నెలకొంది అని చెప్పొచ్చు. మనం ఇక్కడ జగిత్యాల జిల్లాకైతే పూర్తిగా ఇప్పటికే జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దగ్గరుండి పూర్తిగా జిల్లాలోని 18 మండలాలను కూడా తిరిగి సమీక్షిస్తున్నారు. మనం చూడొచ్చు, ఎక్కడైనా జగిత్యాల జిల్లా ఎస్పీ ఇటు అశోక్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక పోలీసు సిబ్బంది అయితే అహర్నిశలు కష్టపడుతున్నారు. దాదాపు మనం చూడొచ్చు, ధర్మపురి తీర ప్రాంత ప్రజలనైతే ఎప్పుడైతే అప్రమత్తం చేస్తున్నారు. మన జగిత్యాల జిల్లా నుంచి ఇటు గోదావరి తీరం, పూర్తిగా జగిత్యాల జిల్లా పూర్తి గోదావరి తీరం అయితే ఉంటుంది. ఇటు మెట్పల్లి, ఇబ్రహీంపట్నం నుంచి ధర్మపురి, వెల్గటూరు, కోటిలింగాల వరకు అయితే ధర్మపురి గోదావరి తీరం అయితే ఉంది. ఈ గోదావరి తీరం వెంబడి ఉన్న గ్రామాల్లో అయితే ఇప్పటికే హై అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఏ టైంలో కూడా వరద ఎక్కువ రావడం జరుగుతుంది. ఫ్లోటింగ్ ఇటు శ్రీరామ్ సాగర్ కు సంబంధించి ఇప్పటికే 8 గేట్లు ఎత్తడం జరిగింది. 8 గేట్లు ఎత్తి గోదావరిలోకి వరద నీరుని విడుదల చేయడం జరిగింది. ఇటు కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ సంబంధించి కూడా 18 గేట్లను గోదావరిలోకి దిగువనున్న గోదావరిలోకి వరదలడంతో పూర్తి గోదావరి అయితే వరద ప్రవాహం అయితే పెరిగింది. ఇప్పుడు ధర్మపురి వద్ద సంతోషి మాత ఘాట్ పైకి ఎక్కి కూడా వాటర్ రావడం జరిగింది. దాదాపు సంతోషి మాత మెట్ల పైకి నుండి వాటర్ రావడం జరుగుతుంది. ఏ టైంలో కూడా ఇంకా వరద ఇలానే వర్షం కొనసాగితే మాత్రం ఎగువ జిల్లాలైన నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకైతే గోదావరి అయితే తీవ్ర ఉగ్ర రూపం దాల్చనుంది మనం చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో అయితే పూర్తిగా ఎక్కువ వర్షాలు కురవడంతో ఇంకా గోదావరి ప్రవాహం అయితే పెరుగుతుంది. దాదాపు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలైతే ఇప్పటికే బిక్కుమంటున్నారు సుధీర్. దాదాపు ఎందుకంటే గత 2 సంవత్సరాల క్రితం మనం చూసాం. 2 సంవత్సరాల క్రితం అయితే పూర్తిగా గోదావరి బీభత్సం సృష్టించింది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మంచిర్యాలలో అయితే పూర్తిగా లోతట్టు ప్రాంతాలు అయితే జలమయమయ్యాయి. కాలేజీ రోడ్ లో అయితే పూర్తిగా తీవ్ర నష్టం జరిగింది. 100 కోట్ల రూపాయల నష్టం సంభవించిందని చెప్పవచ్చు గతంలో అయితే. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంటుందా అని చెప్పి చాలా మంది లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారైతే బిక్కుమంటున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం చూడొచ్చు, దాదాపు గోదావరి తీవ్రంగా ఉగ్ర రూపంతో ప్రవహిస్తుంది. మనం గతంలో చూసుకున్నట్లయితే ఇదే పరిస్థితి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకైతే పూర్తిగా జలమయమైన చెప్పొచ్చు. ఎందుకంటే నిరసన వారు చాలా మంది, ఎక్కువ మంది ఉన్నారు. ఈసారి కూడా అదే తలపిస్తుందా అని చెప్పి ప్రజల్లో అయితే భయాందోళన అయితే నెలకొంది సుధీర్. దాదాపు ప్రజలు రాత్రి భవన్లు అయితే ఇటు ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు, జగిత్యాల జిల్లా ప్రభుత్వ విప్ అద్దూరి లక్ష్మణ్ కుమార్ ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో అయితే సమీక్ష సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో దాదాపు గోదావరి తీరం వెంబడి ఉన్న గ్రామాలను అయితే అలర్ట్ చేయాలని చెప్పి కూడా లక్ష్మణ్ కుమార్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో పూర్తి నష్టం జరిగింది. ఈసారి కూడా అటువంటి నష్టాలు జరగవద్దు అని కూడా ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే గోదావరి తీరం వెంబడున్న మేకల కాపర్లు కానీ, పశువుల కాపర్లు, బర్రెల కాపర్లు, గొర్రెల కాపర్లు కానీ లోపలికి వెళ్లకుండా ఇటు ధర్మపురి వద్ద పుణ్యస్థానాలకు వచ్చే భక్తులను కూడా లోనికి వెళ్లకుండా పోలీసులు అయితే ఒక కంచెను ఏర్పాటు చేయడం జరిగింది. లోపలికి ఎవరు వెళ్లొద్దు అని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు సుధీర్. ఇటు ధర్మపురి మున్సిపల్ సిబ్బంది, ఇటు ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ కూడా ఎప్పటికప్పుడు ఈ ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు సుధీర్. రైట్, ఇది రాష్ట్రంలో కురుస్తున్న అతి భారీ వర్షాలపై మా ప్రత్యేక ప్రతినిధి స్పెషల్ రిపోర్ట్. చూస్తూనే ఉండండి మీ డిఎంపీ న్యూస్.